Hello guys, అందరికి గుడ్ ఈవినింగ్. సో టుడే లెట్స్ వాక్ త్రూ డే 15 ఆఫ్ స్నోఫ్లేక్ సిరీస్. ఈరోజు స్నో పైప్ గురించి మాట్లాడదాం. స్నో పైప్ అంటే ఒక పైప్ అంతే. అది ఎట్లా అంటే మన అవుటర్ ఎన్వైర్మెంట్స్ నుంచి అంటే ఎక్స్టర్నల్ స్టేజెస్ క్రియేట్ చేసాం చూసారా. స్టేజింగ్ మీరు స్టేజెస్ గురించి చూడకపోతే దాని గురించి మన ఛానల్లో సెపరేట్ వీడియో కూడా ఆల్రెడీ చేసాము. సో ఎవరైతే ఈ సిరీస్ కంటిన్యూస్గా ఫాలో అవుతున్నారో వాళ్ళకి నేను చెప్పేది అర్థమవుతుంది. సో ఆ స్టేజెస్ గురించి మాట్లాడుకున్నప్పుడు మనం ఏడబ్ల్యూఎస్ ఇది ఏడబ్ల్యూఎస్ బకెట్. సో ఆ బకెట్కి మన స్నోఫ్లేక్కి మధ్యన ఒక స్టేజ్ అంటే ఈ బకెట్కే ఒక విండోయే స్టేజ్ అని చెప్పాను అప్పుడు గుర్తుంటే మీకు. సో ఆ స్టేజ్ క్రియేట్ చేయడానికి మనకి ఏమేమి కావాలని చెప్పుకున్నాం అప్పట్లో 3 చెప్పుకున్నాం. స్టేజ్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలంటే కాపీ కమాండ్ రాయాలంటే స్టేజ్ ఆబ్జెక్ట్ ఉండాలి, ఇంటిగ్రేషన్ ఆబ్జెక్ట్ ఉండాలి, ఫైల్ ఫార్మాట్ ఆబ్జెక్ట్ ఉండాలి, రైట్. సో ఆ 3 క్రియేట్ చేసుకుని మనం కాపీ ఇంటూ టేబుల్ ఫ్రమ్ @స్టేజ్ అని ఏ స్టేజ్ అయితే స్టేజ్ అంటే ఇంటర్నల్ స్టేజెస్లో @ వాడతాం, ఎక్స్టర్నల్ స్టేజ్ డైరెక్ట్ స్టేజ్ నేమ్ వాడతాం. సో అలా రాస్తాం కదా. సో అలా రాస్తే మనకి కాపీ అయిపోతుంది అవునా డేటా. నువ్వు ఎప్పుడైతే రన్ చేస్తావో ఆ కాపీ కమాండ్ అప్పుడు స్టేజ్ నుంచి అంటే స్టేజ్ అంటే ఈ విండోలోకి ఎప్పుడైనా ఒక న్యూ ఫైల్ యాడ్ చేసావు అనుకో ఆ హ్యాష్ వాల్యూ చెక్ చేసుకుని కొత్త ఫైలా లేదా పాత ఫైలేనా అని స్టేజ్ ఆబ్జెక్ట్లో ఆ హ్యాష్ వాల్యూ చెక్ చేసుకుని మనకి డేటా అన్నది స్నోఫ్లేక్లోకి పుష్ చేస్తుంది, రైట్. కాకపోతే ఇప్పుడు ఈ అంతా బాగానే ఉంది కదా, మరి ఇంకేంటి స్నో పైప్ ఏంటి అని అంటే అస్తమాను నువ్వు ఒక ఫైల్ పెట్టాడు ఎవడో వచ్చి. ఇదొక స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్స్ అనమాట. ఇవి అంటే ఆటోమేటిక్గా ఫైల్స్ని S3లోకి ఇంజెస్ట్ చేస్తాయి. ఏమన్నా ఒక డేటా జనరేట్ అయితే అది దాచుకోనికి స్నోఫ్లేక్ S3లోకి ఇన్సర్ట్ చేస్తాయి, ఈ కాఫ్కా కానీ ఈ ఫైరోస్ కానీ. సో అక్కడికి ఫైల్ వచ్చినప్పుడు నువ్వు కాపీ కమాండ్ రన్ చేస్తే కానీ స్నోఫ్లేక్లోకి ఎంటర్ అవ్వదు డేటా, రైట్. సో ఇప్పుడు ఏంటి అంటే ఆటోమేటిక్గా నువ్వు కాపీ కమాండ్ రన్ చేయకుండా ఎప్పుడైతే ఒక ఫైల్ వచ్చి ఇందులో పడిందో ఒక ఈవెంట్ ఒక నోటిఫికేషన్ ఒక ఈవెంట్ ట్రిగ్గర్ అయ్యి ఆ ట్రిగ్గర్కి ఈ స్నో పైప్ అన్నది యాక్టివ్ అయ్యి స్నో పైప్ రన్ అయ్యి అంటే స్నో పైప్ రన్ అవ్వడం అంటే ఆ కాపీ కమాండ్ రన్ అవ్వడం అనమాట. స్నో పైప్ ఎలా క్రియేట్ చేస్తారంటే జస్ట్ సేమ్ క్రియేట్ ఆర్ రీప్లేస్ పైప్ నేమ్ యాజ్ నీ కాపీ కమాండ్ అనమాట. మొత్తం మనం ముందు రాసాం కదా, కాపీ ఇంటూ టేబుల్ నేమ్ ఫ్రమ్ స్టేజ్ ఫైల్ ఫార్మాట్ = అని. సో అదే దాని ఆ కాపీ కమాండ్ పైన జస్ట్ క్రియేట్ ఆర్ రీప్లేస్ పైప్ నేమ్ రాస్తే అది స్నో పైప్ అవుతుంది, ఓకే. సో ఆ స్నో పైప్ ఏం చేస్తుంది అంటే ఎప్పుడైతే ఒక ఈవెంట్ ట్రిగర్ అవుతుందో, ఓకే, ఒక నోటిఫికేషన్ ట్రిగర్ అవుతుందో ఈ బకెట్ మీద ఎప్పుడైతే ఒక ఆబ్జెక్ట్ పడి నోటిఫికేషన్ ట్రిగర్ అవుతుందో ఆ స్నో పైప్ ఆటోమేటిక్గా యాక్టివ్ అయ్యి అంటే అప్పుడు దాకా రన్ అవ్వదు. ఇది ఎట్లా అంటే బ్యాచ్ లాగా అనమాట. ప్రతి ఒక్క అంటే ఇది ఈవెంట్ ట్రిగర్ అయినప్పుడల్లా వచ్చి ఇది స్నో పైప్ రన్ అవ్వడం, ఆ ఫైల్ని పిక్ చేసి మనకి కాపీ చేసి మన స్నోఫ్లేక్ డేటాబేస్లో పెట్టడమే స్నో పైప్ అవుతుంది. సో ఇక్కడ ఏమవుతుందంటే మీరు దీంట్లో కొన్ని డ్రాబ్యాక్స్ కూడా ఉంటాయి. ఏంటంటే స్నో పైప్ ఆబ్జెక్ట్ ఒకసారి క్రియేట్ చేశారంటే దాన్ని మళ్ళీ మీరు ఆల్టర్ చేయలేరు అనమాట. అంటే మీరు ఏమైనా చేంజ్ చేద్దాం అనుకుంటున్నారు ఇంకొక ఫార్మాట్ కానీ, స్నో పైప్ అంటే ఏం లేదు, జస్ట్ కాపీ కమాండే కదా, కాపీ ఇంటూ ఫైల్ ఫార్మాట్ కానీ ఏమన్నా అప్డేట్ చేద్దాం అనుకున్నా మీరు ఆ స్నో పైప్ని అప్డేట్ చేయలేరు అనమాట. జస్ట్ మళ్ళీ క్రియేట్ ఆర్ రీప్లేస్ యూజ్ చేసి మళ్ళీ ఆ స్నో పైప్ని మళ్ళీ కొత్తగా క్రియేట్ చేయాలి, ఓకే. సో అలాంటి కొన్ని డ్రాబ్యాక్స్ ఉన్నాయి. అవి ఒకసారి మాట్లాడడం కాకపోతే ఒకసారి స్నో పైప్ ఎట్లా క్రియేట్ చేయాలి అన్నది ఒకసారి చిన్న డెమోలో చూద్దాం. అంటే ఫైల్ ఎప్పుడైతే యాడ్ చేస్తే S3లో అమెజాన్ AWS S3లో మనకి స్నోఫ్లేక్లోకి రిఫ్లెక్ట్ అవుతుందా లేదా కూడా చూద్దాం ఒకసారి, ఓకే. సో మీరు చూస్తే ఇది మన స్టోరేజ్ ఇంటిగ్రేషన్ ఆబ్జెక్ట్, ఇది మన ఫైల్ ఫార్మాట్ ఆబ్జెక్ట్, ఇది మన స్టేజ్. సో స్టేజ్ని ఎట్లా క్రియేట్ చేస్తామంటే ఇట్లా క్రియేట్ చేస్తాం కదా మనం మాట్లాడుకున్న ప్రకారం. సో ఈ స్టేజ్ క్రియేట్ చేసి మనం జనరల్గా రాసేది ఏంటి, కాపీ కమాండ్, రైట్. సో ఆ కాపీ కమాండ్ కూడా చూపిస్తాను చూడండి, రైట్. మీరు చూస్తూ ఉంటే ఇక్కడ కాపీ కమాండ్ మన రెగ్యులర్ కాపీ కమాండ్ ఈ లోపల ఉంది, కాపీ ఇంటూ మన టేబుల్ ఫ్రమ్ మన స్టేజ్ అన్నట్టుగా. దానిపైనే నేను చెప్పిన క్రియేట్ ఆర్ రీప్లేస్ పైప్ నేమ్ రాసి ఆటో ఇంజెస్ట్ = ట్రూ అని పెడితే ఇంకా ఎప్పుడైతే ఫైల్ వచ్చి ఆ స్టేజ్లో పడుతుందో అంటే ఎక్స్టర్నల్ AWS బకెట్లో పడుతుందో ఇది ఆటోమేటిక్గా పిక్ చేసుకోవడం జరుగుతుంది. అండ్ ఈ నోటిఫికేషన్ సెటప్ అన్నది ఎలా చేయాలంటే ఈవెంట్ ట్రిగ్గర్ సెటప్ ఎలా చేయాలి అంటే మనకి ఈ పైప్ క్రియేట్ చేశాక ఆ పైప్కి మనకి ఒక ARN ఉంటుంది, ARN నెంబర్, మా రిసోర్స్ నెంబర్ ఏదో ఉంటుంది, ఓకే. సో అది AWS రిలేటెడ్ నెంబర్ అనమాట. మనం ఆ ARN నెంబర్ కాపీ చేసుకుని AWSకి వెళ్ళి మనం ఒక బకెట్ అనుకున్నాం కదా, ఆ బకెట్లో ఫైల్ పెడితేనే మనకి ఈవెంట్ ట్రిగర్ అవ్వాలని. సో బకెట్ ఓపెన్ చేసి ఈవెంట్స్లోకి ఆ బకెట్లో ప్రాపర్టీస్ అని ఉంటుంది, ప్రాపర్టీస్లో ఈవెంట్స్ అని ఉంటుంది. ఆ ఈవెంట్స్లో
ఓకే, ఎప్పుడైనా దీంట్లో కొత్త ఫైల్ వచ్చి పుట్ చేస్తే పుట్ ఆప్షన్, పుట్ యాక్షన్ అని ఉంటుంది. సో పుట్ యాక్షన్ టిక్ చేసుకుని ఎప్పుడైనా ఒక ఫైల్ దీంట్లో పుట్ అవుతే నువ్వు ఈ కింద ఏఆర్ఎన్ నెంబర్ ఇవ్వడానికి ఉంటుంది, ఈ ఏఆర్ఎన్ నెంబర్కి ఒక మెసేజ్ పంపించు అని. ఓకే, సో అది ఒకసారి కూడా చూద్దాం ఎట్లా అన్నది. సో నేను పైప్ రన్ చేశాక, క్రియేట్ చేశాక షో పైప్స్ కమాండ్ కొడితే కింద చూస్తే మీకు ఇక్కడ ఒకటి కనిపిస్తుంది చూసారా, ఏఆర్ఎన్ నెంబర్ అని, నోటిఫికేషన్ ఛానల్ ఏఆర్ఎన్ నెంబర్. ఆ నోటిఫికేషన్ ఛానల్ ఏఆర్ఎన్ నెంబర్ ఈ పర్టికులర్ స్నో పైప్, ఇప్పుడు మనం క్రియేట్ చేసిన స్నో పైప్ పేరేంటి, మనం పెట్టుకుంది స్నో పైపే. ఓకే, సో ఆ స్నో పైప్కి ఉన్న ఏఆర్ఎన్ నెంబర్, అంటే ప్రతి బకెట్కి ఒక ఏఆర్ఎన్ నెంబర్ ఉంటుంది అనమాట. ఓకే, ఇప్పుడు నువ్వు స్టేజ్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నావు కదా, స్టేజ్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు ఒక యూఆర్ఎల్ ఇస్తావు. అవునా, యూఆర్ఎల్ ఇచ్చి క్రియేట్ చేస్తావు, నాకు ఈ యూఆర్ఎల్లో స్టేజ్ ఆబ్జెక్ట్ ఉండాలి అన్నట్టుగా. అవునా, సో ఆ పర్టికులర్ బకెట్కి ఒక ఏఆర్ఎన్ నెంబర్ ఫిక్స్ అయిపోయి ఉంటుంది. నువ్వు మళ్ళీ సేమ్ అదే బకెట్లో ఇంకొక సబ్ ఫోల్డర్ క్రియేట్ చేసి దానికి ఇంకో స్టేజ్ క్రియేట్ చేసావు, ఇంకో స్టేజ్ 2 అన్నది, దాని మీద ఒక పైప్ క్రియేట్ చేసినా నీకు సేమ్ ఏఆర్ఎన్ నెంబర్ వస్తుంది. ఓకే, అంటే ఏఆర్ఎన్ నెంబర్ అన్నది నువ్వు ఎప్పుడైనా గుర్తుపెట్టుకుంటే ఒక పర్టికులర్ బకెట్కి ఉంటుంది ఏఆర్ఎన్ నెంబర్. ఓకే, నువ్వు ఇక్కడ క్రియేట్ చేస్తే ఇక్కడ జనరేట్ అవుతుంది, కాకపోతే అది బకెట్ వైజ్ అనమాట. నువ్వు బకెట్లో ఎన్ని సబ్ ఫోల్డర్స్ క్రియేట్ చేసి తర్వాత ఒక్కొక్క సబ్ ఫోల్డర్లో ఒక్కొక్క స్టేజ్ ఎన్వైర్న్మెంట్ పెట్టి ఒక్కొక్క స్టేజ్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఆ ఒక్కొక్క స్టేజ్ ఆబ్జెక్ట్కి కాపీ కమాండ్ రాస్తున్నప్పుడు నువ్వు ఒక్కొక్క స్నో పైప్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసిన ఆ ఈవెంట్ ట్రిగరింగ్ అన్నది ఒకటే ఛానల్ త్రూ జరుగుతుంది. అంటే ఆ బకెట్లోకి ఆబ్జెక్ట్ వచ్చి పడితే ఆ ఈవెంట్ అన్నది ట్రిగర్ అయిపోతుంది, ఆ సబ్ ఫోల్డర్లోకి కాదు. ఓకే, ఇప్పుడు ఇది ఒక మైనస్ అనమాట చెప్పాలి అంటే స్నో పైప్ది. ఇప్పుడు మనం 2 ఫోల్డర్స్ అనుకుందాం, ఫోల్డర్ 1, ఫోల్డర్ 2. ఓకే, ఏడబ్ల్యూఎస్లో అది ఏ బకెట్లో ఉంది, బకెట్ నేమే బకెట్ అనుకుందాం. బకెట్ అన్న బకెట్ నేమ్లో మనకి ఫోల్డర్ 1, ఫోల్డర్ 2 ఉన్నాయి. ఓకే, సో మనం మాట్లాడుకున్న దాని ప్రకారం ఆ బకెట్కి సింగిల్ ఏఆర్ఎన్, రైట్. నువ్వు స్టేజ్ ఆబ్జెక్ట్ బకెట్ స్లాష్ ఫోల్డర్ 1 అన్న దాని దగ్గర స్టేజ్ 1 అన్న ఒక స్టేజ్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసావు. ఓకే, ఆ స్టేజ్ ఆబ్జెక్ట్ పైన స్నో పైప్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసావు, కాపీ కమాండ్ పెట్టి కాపీ ఇంటూ టేబుల్ 1 ఫ్రమ్ స్టేజ్ 1 అని క్రియేట్ చేసావు. ఓకే, సో ఆ స్నో పైప్కి వచ్చే ఏఆర్ఎన్ ఏముంటుంది, ఆ బకెట్ ఏఆర్ఎన్ఏ ఉంటుంది. అంటే ఒకటే ఛానల్ ఉంటుందని చెప్తున్నాను అనమాట. ఇప్పుడు ఫోల్డర్ 2 ఉంది సేమ్ బకెట్లో, సో ఆ ఫోల్డర్ 2 కూడా సేమ్ బకెట్లో ఉండడం వల్ల సేమ్ ఏఆర్ఎన్ వస్తుంది. అది వేరే స్టేజ్ ఆబ్జెక్ట్ అయినా వేరే స్నో పైప్ ఆబ్జెక్ట్ అయినా దానివల్ల సేమ్ ఏఆర్ఎన్ వస్తుంది. దీనివల్ల మైనస్ ఏంటి అని అంటే, ఇప్పుడు నువ్వు ఫైల్ అన్నది ఫోల్డర్ 1లో అప్లోడ్ చేసిన, ఫోల్డర్ 2లో అప్లోడ్ చేసిన, నోటిఫికేషన్ అన్నది 2 పైప్స్కి ట్రిగర్ అవుతుంది, సేమ్ ఛానల్ కాబట్టి. 2 పైప్స్కి ట్రిగర్ అవ్వడం వల్ల 2 పైప్స్ రీడ్ చేస్తాయి. ఓకే, సో అది మైనస్ అనమాట. ఓకే, సో గోయింగ్ ఫార్వర్డ్ ఏమన్నా చూపిస్తాను ఒక నిమిషం. ఇదిగోండి, ఇది ఏఆర్ఎన్ నెంబర్ ఒకసారి ఎన్హాన్స్ చేస్తే ఇది మీకు కనిపిస్తుంది చూసారా, ఇట్లా ఉంటుంది. దీన్ని తీసుకెళ్ళి ఎక్కడ యాడ్ చేయాలో చూపిస్తాను చూడండి. సో స్నో పైప్ డీమో 2 అన్నది ఒక బకెట్, అందులో యాక్షన్స్లో యాడ్ ఈవెంట్ అనమాట. యాడ్ నోటిఫికేషన్ చేసుకుని ఇట్లా స్నో పైప్ పుట్ ఎస్క్యూఎస్ ఈవెంట్ అని చెప్పి ఒకసారి ఎడిట్ ఆప్షన్ చూపిస్తాను అండి. సో ఇట్లా ఉంటుంది అనమాట ఎడిట్ ఆప్షన్. స్నో పైప్ పుట్ టిక్ చేసుకుని కింద సెండ్ టు ఎస్ఎన్ఎస్ క్యూ అని ఉంటుంది, ఆ ఎస్ఎన్ఎస్ క్యూ దగ్గర పెట్టి కింద ఏఆర్ఎన్ నెంబర్ పేస్ట్ చేయాలన్నమాట. అదిగోండి, మనం కాపీ చేసుకున్న ఏఆర్ఎన్ నెంబర్ అన్నది స్నోఫ్లేక్ నుంచి కాపీ చేసుకున్న ఏ నెంబర్ ఇక్కడ పెడితే మనకి ఆటోమేటిక్గా ఆ స్నోఫ్లేక్కి మన స్నో పైప్దే కదా ఏఆర్ఎన్ నెంబర్, ఇందాక మనం షో పైప్స్ కొడితే వచ్చిన ఏఆర్ఎన్ నెంబర్ కదా. సో ఆ ఏఆర్ఎన్ నెంబర్ని మన S3 బకెట్లో పెట్టుకుంటున్నాం అనమాట. ఓకే, సో ఫస్ట్ ఒకసారి మనం ట్రంకేట్ చేసుకుందాం మన టేబుల్ని. అంటే ఇప్పుడు ఒక ఫైల్ని యాడ్ చేద్దాం S3 బకెట్లో. ఆ ఫైల్ ఆటోమేటిక్గా పికప్ అయ్యి మన టేబుల్లోకి డేటా లోడ్ అవుతుందో లేదో చూద్దాం. ఓకే, సో ఒక కొత్త ఫైల్ అయితే యాడ్ చేస్తున్నాం, అది employee2.csv అనేది యాడ్ చేసాం. సో సెలెక్ట్ చేసి ట్రై చేద్దాం మన టేబుల్ని రిఫ్రెష్ అయిందో లేదో. ఇంకా అయితే అప్డేట్ అవ్వలేదు చూడండి. సో కమాండ్ అయితే రన్ అవుతుంది ప్రస్తుతానికి. సో అవుట్పుట్ అయితే వచ్చింది. సో ఆ 4 రికార్డ్స్ అన్నది ఇప్పుడు టేబుల్ ఆటోమేటిక్గా ఫెచ్ చేసుకుందాం అన్నమాట పైప్ త్రూ. ఓకే, సో ఇందులో ఇంకొక డ్రాబ్యాక్ ఏంటి అంటే, మనకి ఎప్పుడైనా ఏమన్నా ఎర్రర్ వచ్చింది అనుకోండి, అంటే ఫైల్ ఫార్మాట్ ఏమైనా తేడా వచ్చి కానీ, ఓకే ఇప్పుడు నువ్వు యాడ్ చేసే ఫైల్స్ అన్నీ ఒకటే ఫార్మాట్లో ఉండకపోవచ్చు కదా. సో పిక్ చేసుకోవడం అవ్వదు కదా, అంటే లోడ్ చేయడానికి ట్రై చేస్తుంటే స్నో పైప్ లోడ్ చేయడానికి ట్రై చేస్తుండే అనుకో, సో ఎర్రర్ అయితే త్రో చేస్తుంది, రైట్. కాకపోతే అక్కడ ఇష్యూ ఏంటి అంటే, నీకు
ఆటోమేటిక్గా నీకు ఇప్పుడు నువ్వు ఏమైనా క్వరీ రన్ చేస్తున్నావు అనుకో, మామూలుగా సెలెక్ట్ క్వరీ కానీ అప్డేట్ క్వరీ కానీ ఇన్సర్ట్ నువ్వు మాన్యువల్గా రన్ చేస్తుంటే స్నోఫ్లేక్ ఇంటర్ఫేస్లో నీకు ఆటోమేటిక్గా కనిపిస్తుంది. అవునా, అంటే ఏమైనా ఫెయిల్యూర్ అయింది అనుకో, సంథింగ్ ఫెయిల్యూర్ అయింది, రెడ్ కలర్లో ఎగ్జిక్యూషన్ క్యాన్సిల్ అయింది, అట్లా ఏదో వస్తుంది, ఎర్రర్ నెంబర్ ఏదో వస్తుంది. అవునా, సో కాకపోతే ఇక్కడ స్నో పైప్ అన్నది బ్యాక్ అండ్ ఫీచర్ కాబట్టి దాని అంతటా అది రన్ అవుతుంటుంది కాబట్టి సో నువ్వు వెళ్ళి నీకు ఆటోమేటిక్ కనిపించదు ఏమన్నా ఫెయిల్ అవుతాయి. ఓకే, నువ్వు ఎప్పటికప్పుడు వెళ్ళి ఒకసారి చెక్ చేసుకుంటూ ఉంటే అది కనిపిస్తుంది అనమాట. నీకు ఏమైనా ఫెయిల్ అయినాయా, అంటే ఫెయిల్ అవ్వడం అంటే ఏమన్నా ఒక ఫైల్ ఫెయిల్ అయిపోయిందా, ఓకే ఫైల్ ఓకే, ఒకవేళ రికార్డ్ ఏమన్నా మీ ఆన్ ఎర్రర్ ఈజ్ ఈక్వల్స్ టు మనం ట్రూ పెట్టేసి పంపించేస్తున్నాం అనుకోండి, కొన్ని ఎర్రర్ రికార్డ్స్ ఫెయిల్ అయిపోతాయి, ఎంటర్ అవ్వవు, మనకి లోడ్ అవ్వవు ఫైనల్ టార్గెట్ టేబుల్లో కదా. సో అలాంటివి కూడా మనం ఒకసారి ముందు మాట్లాడుకున్నాం, వేరే సెపరేట్ టేబుల్లో క్యాప్చర్ చేయొచ్చు ఆన్ ఎర్రర్ ఉన్న రికార్డ్స్ అన్నిటిని కలిపి అన్నట్టుగా అనుకున్నాం. కానీ ఇక్కడ ఏమైపోద్దంటే ఈ స్నో పైప్ లోడ్ చేయడం వల్ల ఆ ఎర్రర్ రికార్డ్స్ని క్యాప్చర్ చేయలేదన్నమాట ఎప్పటికీ. ఓకే, అంటే రిజెక్టెడ్ రికార్డ్స్ ఎప్పటికీ లూజ్ అయిపోతాయి. ఈ స్నో పైప్ ద్వారా నువ్వు కాపీ కమాండ్ ఎగ్జిక్యూట్ చేస్తే ఒక ఎర్రర్ రికార్డ్ని స్కిప్ చేసిందంటే స్నో పైప్ ఆన్ ఎర్రర్ ఈజ్ ఈక్వల్స్ టు ట్రూ అన్న దానివల్ల అది ఇంకా పోతుంది, ఇంకా ఆ ఎర్రర్ రికార్డ్ అన్నది నీకు ఎక్కడ స్టోర్ అవ్వదు, నువ్వు ఫ్యూచర్లో కూడా దాన్ని పట్టుకోలేవు. ఓకే, సో అది కూడా ఒక డ్రాబ్యాక్. సో ఈ వ్యాలిడేషన్ అన్నది ఎలా చేయాలి స్నో పైప్ది ఎప్పటికప్పుడు, అంటే మాన్యువల్గానే చేయాలని చెప్పాను కదా, స్నో పైప్ అంతా బాగానే రన్ అవుతుందా లేదా అనేది ఒకసారి చూపిస్తాను. అది వ్యాలిడేట్ స్నో పైప్ అని ఒక కమాండ్ ఉంటుంది. సో మీరు ఇది చూస్తే పైన సెలెక్ట్ సిస్టమ్ పైప్ స్టేటస్, ఇది సిస్టమ్ ఫంక్షన్స్ని ఇట్లా డినోట్ చేస్తాం డాలర్ యూజ్ చేసి, సిస్టమ్ డాలర్ పైప్ స్టేటస్ ఆఫ్ నీ స్నో పైప్ నేమ్ ఆబ్జెక్ట్ నేమ్ ఇస్తే ఇది కరెంట్లీ స్మూత్గానే రన్ అవుతుంది అని చెప్తుంది. కరెంట్గా నేనేమీ ప్రాసెస్ చేయక్కర్లేదు, ఫైల్స్ కొత్త ఫైల్స్ ఏం రాలేదు, 0 అని చెప్తుంది. కాకపోతే ఆల్రెడీ ఒక ఫెయిల్యూర్ ఫైల్ని చూడాలి, ఆల్రెడీ ఒక 1 hour బ్యాక్, లేకపోతే ఇప్పుడు ఇది కరెంట్ స్టేటస్ చెప్తుంది అంతా బాగానే ఉంది అన్నట్టుగా. కాకపోతే ఏమన్నా ఫెయిల్యూర్ ఫైల్ ఉందనుకో, దాన్ని నిజంగా ఫెయిల్యూర్ ఫైల్ ఉందా లేదా అని చూడడానికి ఏంటంటే వ్యాలిడేట్ పైప్ లోడ్ అన్న కమాండ్ యూజ్ చేస్తే మన పైప్ నేమ్ ఇన్ ద స్నో పైప్ ఎన్ని అవర్స్ బ్యాక్, మనం ఈ డేటా యాడ్ కమాండ్ గురించి మాట్లాడుకున్నాం ప్రీవియస్ టైం ఎక్స్ప్రెషన్ రిలేటెడ్ ఒక వీడియో చేసాము కాన్సెప్ట్. సో ఎవరైనా చూడకపోతే అది కూడా ఉంటుంది, టైం ఎక్స్ప్రెషన్స్ అని, డేట్ టైం ఎక్స్ప్రెషన్స్ అని ఒక వీడియో స్నోఫ్లేక్లోనే ఉంటుంది అనుకుంటా, లేకపోతే SQL మాస్టర్ లిస్ట్లో ఉంటుంది. సో ఒకసారి వెళ్ళి చూడండి. సో దాని అర్థం ఏంటి అంటే డేట్ని మైనస్ చేస్తుంది ఒక 4 hours, 4 hours చెప్పారు కాబట్టి కరెంట్ టైం స్టాంప్కి 4 hours మైనస్ చేసి, అంటే ఇప్పుడు సపోజ్ టైం 10 or 11 అయిందంటే 4 hours ముందు వరకు చెక్ చేస్తుంది స్టార్ట్ టైం పెట్టుకుని. ఓకే, లాస్ట్ 4 hoursలో ఈ స్నో పైప్ అన్నది ఎట్లా పనిచేసింది, ఏమైనా ఫెయిల్యూర్ ఫైల్స్ ఉన్నాయా లోడ్ చేయకుండా అన్నది చెక్ చేస్తుంది. ఒకసారి అది రన్ చేస్తే ఏమవుద్దంటే ఇదిగోండి ఒక ఫైల్ అయితే ఉందంటుంది, ఆ ఫైల్లో ఏం ఎర్రర్ వచ్చింది అన్నది ఇక్కడ కనిపిస్తుంది అన్నమాట, ఈ బ్లూ కలర్ దాన్ని హైలైట్ చేసుకుంటే. ఓకే, సో నువ్వు అట్లా వచ్చి ఆ బ్లూ కలర్ దాన్ని చూసుకుని నీ ఫైల్ ఇష్యూ ఏంటి అన్నదాన్ని కనుక్కొని మీరు ఆ ఫైల్ని ఫార్మాట్ ఫిక్స్ చేయాలా, ఏం ఫిక్స్ చేయాలా అన్నది ఫిక్స్ చేసి వదిలేస్తే ఆ ఫైల్ అన్నది ఇంకా నడుస్తుంది అనమాట, లోడింగ్ జరుగుతుంది అనమాట. ఓకే, సో ఇది కూడా నేను ఇందాక మాట్లాడుకున్నాం చూసారా ఏంటి, ఒక పర్టికులర్ బకెట్కి మీరు 2 స్నో పైప్స్ క్రియేట్ చేయడం వల్ల ఇష్యూ మాట్లాడుకున్నాం, అంటే రెండిట్ల ద్వారా మనకి అంటే సేమ్ SQS ఛానల్ ద్వారా నోటిఫికేషన్స్ ట్రిగర్ అవుతాయని. సో అది ఒక డ్రాబ్యాక్ అయితే ఈ 3 కూడా మిగతా డ్రాబ్యాక్స్. సో అంతే, స్నో పైప్ గురించి చెప్పడానికి అంత ఇన్డెప్త్ నాలెడ్జ్ అయితే ఏం కనపడలేదు. కాకపోతే ఒక అండర్స్టాండింగ్ ప్రకారం ఇట్ ఈస్ అన్ ఆటోమేటెడ్ ప్రాసెస్ టు లోడ్ ద డేటా టు స్నోఫ్లేక్ టేబుల్స్ ఆర్ డేటాబేస్ ఆబ్జెక్ట్స్ ఫ్రమ్ అన్ ఎక్స్టర్నల్ స్టేజింగ్ ఎన్వైర్న్మెంట్. అంతే. ఓకే, దట్ షుడ్ బి ఆల్ ఫర్ టుడే గైస్ ఫ్రమ్ స్నోఫ్లేక్. రేపు పొద్దున్న వేరే కొత్త కాన్సెప్ట్తో కలుద్దాం. సో థ్యాంక్ యూ గైస్, బాయ్.